నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం ఫామ్ హౌస్‌లో ఉంటున్నారని చాలా విమర్శిస్తా ఉన్నారు. కానీ ఫామ్ హౌస్‌లో ఉంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారైతే మరి ఒక పెద్ద ప్లాన్ ఏస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణలో మళ్ళీ అధికారం రావడానికి తన కూతురు కల్వకుంట్ల కవిత గారిని, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావు ముగ్గురిని రంగంలోకి దించినట్టయితే కనబడతా ఉంది. మొన్నదాకా కల్వకుంట్ల కవిత గారైతే మరి ఈడీకి సంబంధించిన లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసులలో మరి తను జైలుకెళ్ళిన సందర్భాలు కూడా చూసాము. తను జైలు నుండి బయటికి వచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా రాజకీయాలకి కొంత దూరం ఉండకుండా వచ్చింది. ఏదైతే గవర్నమెంట్‌కి సంబంధించిన పిల్లలు ఫుడ్ పాయిజన్ వల్ల అతలాకుతలం అవుతా ఉంటే తను నిమ్స్ హాస్పిటల్‌కి వెళ్ళి వాళ్ళని కలిసిన దాఖలాలు చూసాము. అదేవిధంగా బీసీ నినాదం ఎత్తుకొని మరి ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు అయితే వస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఏదైతే సీటు ఉందో ఆ సీటుకైతే కేసీఆర్ ఎసరు పెట్టినట్టు కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీజేపీ సంబంధించిన నాయకులు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మరి రేవంత్ రెడ్డి పాలన అసంతృప్తిగా ఉంది. అంటే ఈ ఏడాది కాలంలోనే రేవంత్ రెడ్డి ఏ విధంగా పరిపాలించాడన్న విషయం పైన అటు బీఆర్ఎస్ నాయకులు మండిపడతా ఉన్నారు, ఇటు సంబంధించిన బీజేపీ నాయకులు మండిపడతా ఉన్నారు. అంటే ఈ సంవత్సర కాలంలో హైడ్రా పేరు మీద చేసిన ఏవైతే భూములను పరిరక్షణని తీసుకొచ్చిన ప్రోగ్రాం ఏదైతే ఉందో పేదలకి కొంత అన్యాయమైందని, అదేవిధంగా మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి పైసలని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు, మూసి సంబంధించిన బాధితులకు అన్యాయం చేస్తూ ఉన్నారు అన్నట్టు కూడా విమర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా రెడ్డిల పాలన నడుస్తూ ఉంది తెలంగాణలో. రెడ్డిల పాలన మొత్తానికి మరి రేవంత్ రెడ్డికి ఈ పరిపాలన చేత కావట్లేదు. తనకు సంబంధించిన వర్గానికే మరి నామినేషన్ పదవులు కానీ, కార్పొరేట్ పదవులు కానీ ఇస్తూ ఉన్నానని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారెంటీలు చేయడంలో విఫలమైందనే విషయాలపైన, ఈ అన్ని అంశాలపైన ప్రజల్లోకి వెళ్ళడానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉంది. ఇప్పటికే ఒక నయా ప్లాన్తోనైతే కేసీఆర్ రెడీగా ఉన్నాడు. స్థానిక ఎలక్షన్స్లలో మరి కేసీఆర్ చెత్త చూపనున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ ఇప్పటికే తను ఏదైతే నిర్దేశం అయితే బీఆర్ఎస్ సంబంధించిన నాయకులకు ఇస్తున్నట్టు కూడా సమాచారం వస్తూ ఉంది. గతంలో మనం చూసాం, పార్లమెంట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్ని విమర్శించిందో. ఇక కేసీఆర్ పని అయింది, ఇంటికే పరిమితం అవుతారని చాలా ఆరోపణలు అయితే చేసింది. అసెంబ్లీ ఎన్నికలలో కూడా సీట్లు కోల్పోయినప్పుడు, పదవి కోల్పోయినప్పుడు కూడా ఇక కేసీఆర్ ఇంటికే దేశ్ కా నేత కేసీఆర్ అవుతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇంటికి మాత్రమే తను లీడర్ అయిపోయిందని కూడా చాలామంది విమర్శించిండు. కానీ ఇప్పుడు కేసీఆర్ నయా ప్లాన్తోని ప్రజల్లోకి వెళ్ళడానికి మరి తను వస్తూ ఉన్నాడు. అదేవిధంగా కేటీఆర్ తెలంగాణ మొత్తం పాదయాత్ర చేయనున్నట్టు కూడా మనకైతే కనబడతా ఉంది. అదేవిధంగా కల్వకుంట్ల కవిత గారు కూడా మరి జాగృతి నుండి అయితే తను కూడా బీసీ నినాదం ఎత్తుకొని పలు కార్యక్రమాలు చేయడానికి తను సిద్ధంగా ఉన్నట్టు కనబడతా ఉంది. అంటే బీఆర్ఎస్ కొంత హుషారు అనేది పెరిగిపోయింది. కాంగ్రెస్ ఏదైతే చేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో రైతులకి, ముఖ్యంగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతులకైతే మరి చాలా మేలు చేసింది అన్నట్టు కూడా కొంతమంది రైతులు చెప్తా ఉంటారు. సరే, బ్యాక్గ్రౌండ్ ఏమైందనే విషయాలు మనం పక్కన పెడితే, ఎందుకంటే కేసీఆర్ రైతులతో పాటు వాళ్ళకి సంబంధించిన నాయకులకు ఉన్న భూములకు రైతు బంధు చేసిండు. అవన్నీ ఏదైతే ఆయన లోన్లు ఇవ్వాలో ఏవైతే చేయకూడదో గుట్టలకి, హైవేలకి మరి రైతు బంధు వేసి కొంత తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతినే విధంగా అక్కడైతే జరిగింది. మరి కానీ రైతులకైతే రైతు బంధు అయితే సమయానికి అందింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రైతులకి ఇప్పుడు రైతు బంధు అందలేదు. గత సంవత్సరం అంటే గత పంట ఇప్పటి వరకు వరి కోతలు అయిపోయినాయి, వరి అమ్ముకుంటా ఉన్నారు, ఒడ్లు కూడా అమ్ముకుంటా ఉన్నారు, ఇప్పటి వరకు కూడా రైతు బంధు వేయలే. ఇప్పుడు మళ్ళీ పంటలు వేసే కాలం వచ్చినప్పటికి కూడా మరి ఇప్పటిది కూడా మరి రైతు బంధు వేయనికి ఆలోచిస్తున్న సమయం కనబడతా ఉంది. ఇవన్నీ అంశాలపైన మరి కేసీఆర్ మరి తను కూడా ప్రజల్లోకి ఈ డిసెంబర్లో వస్తారని మనకైతే ఆదేశాలు అయితే ఇచ్చారు. అదేవిధంగా కేసీఆర్ తన గలం ఏదైతే ఉందో మరి తను వినిపించడానికి, అదేవిధంగా బీఆర్ఎస్ కొంత వర్గం సంబంధించిన మన కథలు మనం మొన్న నుండి వింటా ఉన్నాం. ఏమంటే బీఆర్ఎస్ మాజీ మంత్రులు మరి కాంగ్రెస్కు వచ్చే ఛాన్స్ అయితే కనబడతా ఉంది అన్నట్టు కూడా మరి కాంగ్రెస్ సంబంధించిన
టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయితే చెప్పిండు. ఇవన్నీ అంశాలు కూడా కేసీఆర్ గమనిస్తూ ఉన్నారని, కేసీఆర్ ఖచ్చితంగా ఒక నయా ప్లాను మరి రేవంత్ రెడ్డి సీటుకే ఎసరు పెట్టినట్టు కూడా కనబడతా ఉంది. అంటే ఇటు ఢిల్లీకి సంబంధించి బీజేపీకి మరి కొంత దగ్గరయ్యే ఛాన్స్ అయితే మరి కేసీఆర్ చేస్తూ ఉన్నాడు. బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు బీజేపీ అధినేతలతో మాట్లాడే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి పాలన తీరు ఇప్పటికే ఢిల్లీలో బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మోడీ గారికి అయితే మరి కంప్లైంట్ చేశారు. మోడీ గారు ఆ కంప్లైంట్ చూసిన తర్వాత తన ఎక్స్లో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. ఏదైతే రేవంత్ రెడ్డి పనితీరు పైన నరేంద్ర మోడీ గారు అయితే మండిపడ్డట్టు కూడా మనకైతే తెలుస్తూ ఉంది. అంటే ఈ అన్ని అంశాలు అంటే కల్వకుంట్ల కవిత గారేమో బీసీ నినాదంతో వెళ్తూ ఉంది. కేటీఆర్ ఏమో మరి వాళ్ళకి సంబంధించిన ఏవైతే ఇష్యూ జరుగుతూ ఉన్నాయో రైతులకు సంబంధించిన లగచెర్ల కానీ లేకుంటే ఈరోజు నిర్మల్లో జరుగుతున్న రైతులకి ఏదైతే ఇథనాల్ ఫ్యాక్టరీ రావద్దని జరుగుతున్న ఆ ఇష్యూ మీద కానీ ప్రజలకు సంబంధించిన సమస్యల మీద మరి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావుని మరి రైతులకు సంబంధించి ముఖ్యంగా రైతు బంధు కానీ రైతుల ఒడ్లు కొనుగోలు కానీ వాళ్ళకి ఇస్తా అన్న సన్న రకానికి బోనస్ కానీ ఈ అంశాల మీద గట్టిగా మరి ప్రశ్నించాలని కూడా దిశానిర్దేశం చేశారంట. అంటే ఇక బీఆర్ఎస్ పుంజుకుందన్నట్టు కనబడతా ఉంది. స్థానిక ఎన్నికలలోనే మనం గెలిచే విధంగా మరి పాటుపడాలి. రేవంత్ రెడ్డికి మనము సమాధానం చెప్పాలి అంటే మరి ఈ ఎన్నికలలో మనం విజయం సాధించాలనే దిశగా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తూ ఉందంట. అదేవిధంగా బీఆర్ఎస్ అధిష్టానం అంటే బీఆర్ఎస్కి కేసీఆర్ అధిష్టానం చెప్పిందే వాళ్ళకి మాట. మరి రేవంత్ రెడ్డి అధిష్టానం అంటే ఢిల్లీ సంబంధించి పెద్ద నాయకులు. అంటే ఢిల్లీ సంబంధించిన నాయకులకి మరి వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏదైతే మీ పాలన ఏ విధంగా జరుగుతూ ఉందో చూడండి. ఇప్పటికీ 11 నెలల కాలం అయిపోయింది. ఈ 11 నెలల కాలంలో మరి రేవంత్ రెడ్డి చేసిన తీరు, ప్రజలను ఇబ్బంది పెట్టిన తీరు పైన మరి నివేదిక కూడా కాంగ్రెస్ అధిష్టానానికి ఇవ్వనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ అన్ని అంశాలపైన రేవంత్ రెడ్డి మీద మరి వాళ్ళు ఫైట్ చేసే దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే రేవంత్ రెడ్డి పైన అధిష్టానము కొంత సీరియస్గా ఉంది. ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓటమి తర్వాత రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి వెళ్ళిన సందర్భం కూడా చూశారు. ఆ ఢిల్లీకి వెళ్ళిన సందర్భంలో మరి తనకి మరి తెలంగాణలో పాలన ఎలా ఉంది, మరి విజయోత్సవ సభలు జరుపుతారంట, 9 రోజులు జరుపుతామని మీరైతే ప్రకటించారు. కానీ అక్కడ ప్రజలు అసంతృప్తిగా కనబడతా ఉన్నారు. ఏదైతే లగచెర్లకు సంబంధించిన రైతుల సమస్య ఢిల్లీకి ముఖ్యంగా వెళ్ళడం వల్ల మరి రేవంత్ రెడ్డి మీద అధిష్టానం అయితే కొంత ఫైర్ అవుతూ ఉంది. ఎందుకంటే వికారాబాద్ జిల్లా కొడంగల్ దగ్గర తన సమీపంలో తనే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, వాళ్ళ సోదరులు అక్కడ పెత్తనం జరిపిస్తూ ఉన్న విషయాలు ఢిల్లీలో కూడా ఆ గిరిజన మహిళలు చెప్పిన సందర్భాలు కనబడతా ఉన్నాయి. ఎవరైతే రేవంత్ రెడ్డి సోదరుడు ఏదైతే లగచెర్లకు సంబంధించి అక్కడ పెత్తనం చేస్తూ ఉన్నాడో అక్కడ రేవంత్ రెడ్డి అల్లునికి మాత్రమే అక్కడ ఏదైతే ఫ్యాక్టరీ కట్టాలి, పరిశ్రమను తీసుకొని రావాలి, కెమికల్ ఫ్యాక్టరీ తీసుకొని రావాలని కూడా వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో అక్కడ రైతులు అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు అది ఫ్యాక్టరీ కాదు, అక్కడ స్టోరేజ్ కోసమే తీసుకొస్తామని రేవంత్ రెడ్డి మాట మార్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే ఈ అన్ని అంశాలపైన అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. రేవంత్ రెడ్డి సీఎం పదవి ఎప్పుడైనా మార్పు చేయొచ్చు అని కాంగ్రెస్ వర్గంలో మరి అలచలవుతున్న న్యూస్ అయితే తెలుస్తూ ఉంది. అంటే వాళ్ళలోనే ఇప్పటికే కాంగ్రెస్లో 4 గ్రూపులు ఉన్న విషయము కొంతవరకు అయితే అర్థమవుతా ఉంది. మరి ఆ 4 గ్రూపులలో మనం చూసుకున్నట్లయితే బట్టి విక్రమార్క మళ్ళీ ఒక గ్రూప్ అయిపోయింది, మరి నల్గొండకు సంబంధించిన ఒక గ్రూప్ అయిపోయింది, మరి పొంగులేటి శ్రీనివాస్ సంబంధించిన ఒక గ్రూప్ అయిపోయింది, అదేవిధంగా రేవంత్ రెడ్డి సంబంధించిన ఇంకొక గ్రూప్ అయిపోయింది. అంటే కాంగ్రెస్లోనే 4 గ్రూపులుగా విడిపోతూ ఉన్నారు. ఈ 4 గ్రూపులలో మరి విభజించడం వల్ల మరి ఎవరికి మేలు అవుతుంది, మరి అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, అందరం ఒకటే అని ప్రెస్ ముంగడ చెప్తా ఉన్నప్పటికీ కూడా మరి వెనకాల ఏం జరుగుతా అన్న విషయాలు ఇప్పటికైతే కొంత తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే ఇవన్నీ మేము చెప్తున్న విషయాలు కాదు, వాళ్ళకు సంబంధించిన నాయకులే వాళ్ళలో వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అయితే గతంలో కూడా ఒక నల్గొండకు సంబంధించిన మంత్రి తనే అన్నారు, సీఎం అతనైతే బాగుండని కూడా కాంగ్రెస్ అధిష్టాన సంబంధించిన వ్యక్తి అన్నారు. అదేవిధంగా అంటే వాళ్ళ పేర్లు చెప్పలేకపోతా ఉన్నాం తప్ప ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాకుంటే బాగుండు అనుకునే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే
ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తూనే రేవంత్ రెడ్డి మరి వెనకాల మరి 4 వర్గాలు ఉన్నట్టు కూడా కనబడతా ఉన్నాయి. మరి అధిష్టానం మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది? మరి జనవరిలో కొత్త సీఎం అన్నట్టు కూడా వార్త చక్కర్లు అవుతా ఉన్నాయి. దీనిపైన రేవంత్ రెడ్డి అదేవిధంగా మరి వాళ్ళ అధిష్టానము ఎటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది? మరి కేసీఆర్ రేవంత్ రెడ్డి పదవికి ఎసరు పెట్టిండన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ అన్ని అంశాలపైన మరి కేసీఆర్ డిసెంబర్లో ప్రజల్లోకి అయితే రానున్నట్టయితే కనబడతా ఉంది. ప్రజల్లోకి వచ్చి ఖచ్చితంగా